ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మున్సిపల్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వేసిన వ్యూహం ఫలించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు గులాబీ గూటికి చేరారు. 26వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామి, 28వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చిప్ప అర్చన, అలాగే 30వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సుకేసిని భరద్వాజ్ గులాబీ కండువ కప్పుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి కూడా కేటీఆర్ను కలిసి బీఆర్ఎస్కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఇప్పటికే 14 స్థానాలతో ఉన్న బీఆర్ఎస్ బలం ఇప్పుడు తాజాగా ఈ చేరికలతో 19కి చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏంటి? కాంగ్రెస్కు చెందిన వారు బీఆర్ఎస్లోకి వెళుతూ ఉంటే కాంగ్రెస్ నేతలు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉంది? బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే రాజకీయ సమీకరణాలు గంట గంటకు మారుతున్నాయి. అయితే ఇటు 14 స్థానాలు, చెరో 14 స్థానాలు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందగా, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే బీజేపీ అభ్యర్థి ఏదైతే మద్దతు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైంది. అందులో దాదాపుగా 3 అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్ లో రెబల్స్, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రెబల్స్ అభ్యర్థులు ఉన్నారు. అయితే వారిని అక్కున చేర్చుకోవడంలో ఇటు కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది అన్నట్టుగా అయితే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో 26వ వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కుమారస్వామితో పాటు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన 28వ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన, అలాగే 30వ వార్డుకు చెందినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి సుకేష్ని భరద్వాజ్, వీరు ముగ్గురు కూడా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. అయితే 34వ వార్డు కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి, బీజేపీకి చెందిన ఈ కౌన్సిలర్ కూడా తన మద్దతును కేటీఆర్ ను కలిసి పూర్తి మద్దతును ప్రకటించారు. దీంతో 14 స్థానాలు గెలుపొందిన బీఆర్ఎస్ కు ఈ నలుగురి చేరికతో 18, అలాగే మరో అభ్యర్థి కూడా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. వీటితో 19. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైపోయినట్టేనా, లేదు కాంగ్రెస్ ఏమైనా మ్యాజిక్ చేయబోతోందా? దాదాపుగా అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు ఇప్పటికే 19కి చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులే బీఆర్ఎస్ కండువాను కప్పుకున్న తరుణంలో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికీ ఎక్స్ అఫీషియో మెంబర్ గా అక్కడ ఎమ్మెల్యే ఘటం వినోద్ ఓటు ఉన్నప్పటికీ కూడా వారి సంఖ్య 15కు దాటే అవకాశం లేదు. కాబట్టి ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమయ్యే అవకాశం, పీఠాన్ని సంపూర్ణ మెజార్టీతో బీఆర్ఎస్ కైవసం చేసుకునేటట్టుగా అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న 3 ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రెబల్ అభ్యర్థులతో పాటు 14 స్థానాలు 17, అలాగే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు 18తో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారనే చర్చ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో, స్థానిక బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఇటు బెల్లంపల్లి ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం వల్ల క్యాడర్ కూడా చెల్లాచెదురుగా అవుతుందన్న విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. రైట్ ఇర్ఫాన్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఈ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి.